ఒక్కసారి సాక్ష్యాలు వాళ్ళ చేతికి వెళ్ళిపోతే ఇక మీ వదిన పర్మనెంట్ అడ్రస్ జైలే. సరే, వాళ్ళకి సాక్ష్యాలు ఇచ్చినందుకు మరి మనకేమిస్తారు? నీకు 10 కోట్లు, నాకు 10 కోట్లు. అంతేనా? నీకెంత కావాలో అడుగు, నేను మాట్లాడతా. నాకు కావాల్సింది డబ్బు కాదు దివ్యాంక. మినిస్టర్ బయటికొచ్చి ఆయన సీట్లో కూర్చున్నాక నాకు ఆయన సపోర్ట్ కావాలి. సరే, లొకేషన్ పంపిస్తున్నా, సాక్ష్యాలు తీసుకొని 30 మినిట్స్లో వచ్చేయ్. అలాగే. ఇప్పుడు ఆ సాక్ష్యాలు అత్తయ్యకి యువరాజ్కి కనిపించకుండా తీసుకెళ్ళాలి. నేను చేసిన పని, దానికొచ్చిన లాభం వింటే వాళ్లే కూలవుతారు. నిషి తింగర్దనుకున్నాను కానీ బాగా తెలివైంది. డబ్బులు అడగకుండా ఫేవర్ అడిగింది. ఒక్కసారి మినిస్టర్ బయటకొస్తే ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. ఏంటి దాత్రి, దివ్యాంక ఇంకా ఫోన్ చేయట్లేదు. నిషి సాక్ష్యాలు తన దగ్గర లేవని చెప్పిందా, లేదా నిజంగానే తన దగ్గర లేవా? మన ఇంటికి వేరే ఎవరైనా వచ్చి... లేదు కేదార్, ఖచ్చితంగా నిషి వాళ్ళే సాక్ష్యాలు తీసుకున్నారు. లేదంటే వదినతో సాక్ష్యాలు ఏమయ్యాయని గొడవ పడేవారు, కానీ సాక్ష్యాలు ఎందుకు తీసుకున్నావు అని కాదు. దివ్యాంకనే మాట్లాడు. చెప్పు దివ్యాంక, ఏం డిసైడ్ చేసుకున్నావు? సాక్ష్యాలు ఇస్తా. కానీ మినిస్టర్ గారు బయటికి రాగానే ఆయన్ని కలవాలి. ఆయన బయటికి రావడానికి కారణం నేనే అని ఆయనకి తెలియాలి. అవన్నీ మేము చూసుకుంటాం కదా. ముందు మీరు మాకు సాక్ష్యాలు ఇవ్వండి. మీ లైఫ్ ఎలా మారిపోతుందో మీరే చూస్తారు కదా. సరే, లొకేషన్ పంపిస్తున్నా, క్యాష్ తీసుకొని 30 మినిట్స్లో వచ్చేయండి. సరే. ఎస్, నీ ప్లాన్ సక్సెస్ అయింది దాత్రి. చెప్పాను కదా కేడి, ఎరవేస్తే చేప ఖచ్చితంగా పడుతుందని. లొకేషన్ పంపించింది, పద వెళ్దాం. జగదాత్రి, ఇక ఈ సాక్ష్యాలు ఎప్పటికీ నీకు దొరకవే. రానిష్క, హాయ్ నిషి. హాయ్ దివ్యాంక. మినిస్టర్ గారి మనుషులు ఇంకా రాలేదా? లేదు, వస్తున్నామని చెప్పారు. ఫ్రెండ్స్ కాస్త ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ అవుతున్నాం. వదిన మీద కోపంతో మనం ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పుడు వదిలిని ఓడించడానికి పార్ట్నర్స్ అవుతున్నాం. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇవాల్టితో మన శత్రువు పర్మనెంట్ గా ఓడిపోతుంది. అవును, సాక్ష్యాలు తీసుకొచ్చావా? ఇదిగో. సరే, నువ్వు వెళ్ళు. డీల్ అయ్యాక నేను ఫోన్ చేస్తాను. ఎందుకు? నేను ఇక్కడే ఉంటాను, కలిసి డీల్ చేద్దాం. నువ్విక్కడే ఉంటే వాళ్ళు నాకు ఇస్తుంది 20 కోట్లు కాదు 50 కోట్లని తెలిసిపోతుంది కదా నిషి. రిస్క్ నేను చేసి అంత డబ్బు నీకెందుకు ఇస్తాను? అంటే
వాళ్ళు నన్ను మాత్రమే రమ్మని చెప్పారు. ఇప్పుడు నిన్ను నా పక్కన చూసి వాళ్ళు రాకుండా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే నువ్వు వెళ్ళు, నేను 10 minutesలో కాల్ చేస్తా. సరే, నేను ఆ పక్కన కార్లో వెయిట్ చేస్తుంటాను, నువ్వు నాకు కాల్ చేయి. సరే. Yes! మీరేంటిక్కడ? అంటే నాకు కాల్ చేసింది మీరేనా? డౌటా? అయినా నీలాంటి క్రిమినల్స్ ఉండాల్సింది ఇక్కడ కాదు, జైల్లో. ఏం మాట్లాడుతున్నావు? నేను జైలుకి వెళ్ళడం ఏంటి? నీ గేమ్ ఓవర్ దివ్యాంక. కౌశికి గారి దగ్గరున్న పోలీస్ వారి సాక్ష్యాలు దొంగతనం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. జేడి, తప్పు చేస్తున్నావు. నాకు ఈ సాక్ష్యాలకి సంబంధమే లేదు. సంబంధం ఉన్నట్టు నువ్వు ప్రూవ్ చేయలేవు. ఏంటి దివ్యాంక, మాతో మాట్లాడినప్పుడు కాల్ రికార్డ్ చేసి ఉంటామని నీకు తెలీదా? ఇప్పుడు మన డీల్ని కూడా వీడియో తీసి ఉంటామని తెలీదా? ఒక నోడించాలంటే పోరాడాలి దివ్యాంక. ఇలా దొంగ దెబ్బ తీయాలనుకోకూడదు. అలా అనుకుంటే చివరికి మనమే మోసపోతాం. ఏంటి జేడి, నన్ను అరెస్ట్ చేయగానే అంతా అయిపోయిందనుకుంటున్నావా? నేను బయటకొచ్చి నీ అంతు చూస్తా. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. రమ్య, ఏ, వదలు, వదలు. వదలు. నా గెస్ కరెక్ట్ అయితే నిషి కూడా ఇక్కడెక్కడ ఉన్నట్టుంది కేదార్. అమ్మో, ఇక్కడ ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారు. ఇంకా ఎందుకుంటుంది దాత్రి? వచ్చింది జేడి అని తెలియగానే పారిపోయి ఉంటుంది. నిషి చేసిన తప్పు కూడా లెక్క సెటిల్ చేయాలి కేదార్. ముందెళ్ళి వదిన ఇంటికి పంపిద్దాం, పద. జేడీకేడీలు ఎక్కడున్నారు? ఏదో వర్క్ మీద బయటకు వెళ్ళారు సార్. క్రైమ్ చేసిన మనిషి ఇక్కడే ఉంటే బయట ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళింది మీ జేడీ? ఇదేనా ఆవిడ గారు చేసే డ్యూటీ? దీనికేనా మీరంతా ఫ్యాన్స్? ఆవిడని ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి తీసుకురా. రమ్య, చెప్తుంది నీకే. ఆవిడని ఇన్వెస్టిగేషన్ రూమ్కి తీసుకొని రా. జేడీ మ్యామ్ కౌశికి గారిని ఇక్కడే కూర్చోబెట్టమని చెప్పారు సార్. అంతేనా? మర్యాదలు కూడా చేయమన్నారా? సీనియర్ ఆఫీసర్ని చెప్తున్నా, ఆవిడ్ని వెంటనే ఇన్వెస్టిగేషన్ రూమ్కి తీసుకుని రా, లేదంటే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సారీ సార్. రమ్య, నీకే చెప్తుంది. నేను వస్తాను, పదండి. కొంచెం గట్టిగా అడిగితే సాక్ష్యాలు ఎక్కడున్నాయో కూడా చెప్పేసేలా ఉంది. రండి. చెప్పు కౌశికి. అదే చెప్పండి కౌశికి గారు, పోలీసు వారు ఇచ్చిన సాక్ష్యాలు మీరు ఎవరికి ఎంత కమ్మారు? ఇదే మాట ఇంకొకరు అనుంటే ప్రాణాలు తీసేసేదాన్ని. నీ ఉద్యోగం నిన్ను కాపాడింది. ఇంకోసారి ఆ మాట అంటే అది కూడా నిన్ను కాపాడలేదు.
ఏమనుకున్నావు ఈ కౌశికి అంటే? నిజాన్ని అమ్ముకునేదాన్ని అయితే పోలీసులు నిజాన్ని కాపాడమని నా దగ్గరికి ఎందుకు వచ్చేవాళ్ళు? సాక్ష్యాలు నా ఇంట్లో నా అధీనంలో ఉన్నప్పుడు పోయాయి. దానికి ఏ శిక్ష వేసినా ఒప్పుకుంటాను, కానీ ఇంకొకసారి నిజాన్ని అమ్ముకున్నానంటే ఊరుకోను ఆఫీసర్. ఇది మీ ఆఫీస్ కాదు కౌశికి గారు, నా ఆఫీస్. ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళాలంటే నేను తలుచుకుంటేనే అవుతుంది. రమ్య, సార్, కౌశికి గారు నిజాన్ని అమ్ముకున్నారన్న నిజం చెప్పే వరకు కొట్టు. చెప్తుంది నీకే రమ్య. నేను కొట్టలేను సార్. మీరు నన్ను సస్పెండ్ చేసినా, నా జాబ్ పోయినా ఆవిడ మీద నేను చెయ్యి ఎప్పటికీ వేయలేను. ఎందుకో చెప్పు, ఎందుకో? ఎందుకంటే వజ్రపాటి కౌశికి గారు తప్పు చేయరని జేడి మేడం నమ్ముతున్నారు. నేను జేడి మేడంని నమ్ముతాను సార్. అందుకే తప్పు చేయని ఆవిడని కొట్టలేనని చెప్తున్నాను. సరే అయితే నేను వజ్రపాటి కౌశికి గారు తప్పు చేశారని నమ్ముతున్నాను. మరి నేను కొట్టొచ్చు కదా? నా మీద లాఠీ నీడ కూడా పడదు ఆఫీసర్. మీతో సారీ చెప్పించుకొని మీ కళ్ళ ముందే ఇక్కడి నుంచి నిర్దోషిగా వెళ్తాను. కౌశికి గారి మీద లాఠీ ఎందుకెత్తావు? క్రైమ్ చేసింది నిజం చెప్పమని ఇంట్రాగేషన్ చేస్తున్నా. చెయ్యమని నీకెవరు చెప్పారు? ఇది నీ కేసు కాదు. కేస్ వివరాలు కూడా నీకు తెలీదు. మరెందుకు ఇంట్రోగేషన్ చేస్తున్నావు? హే, మీకేమైనా పిచ్చి పట్టిందా? మీకు హెల్ప్ చేస్తుంటే నా మీద అరుస్తారేంటి? అయినా మీరు చేయాల్సిన ఇంట్రాగేషన్ నేను చేస్తున్నప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పాలి. మేం కౌశికి గారిని ఇంట్రోగేషన్ కి తీసుకొచ్చామని అసలు నీకెవరు చెప్పారు? తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టి నన్ను తప్పు పడుతూ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు జేడి. కౌశికి గారు ఏ తప్పు చేయలేదు. దానికి సాక్ష్యం మిస్ అయిన సాక్ష్యాలు. జేడి, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు కౌశికి గారిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఆ విషయం త్రిపాఠి గారిని అడగండి సార్. మేము సాక్ష్యాలు సంపాదించడానికి వెళ్తే కౌశికి గారిని ఇంట్రోగేషన్ పేరుతో లాఠీతో కొట్టబోయారు. వీఆర్ రియల్లీ సారీ కౌశికి గారు. మా ఆఫీసర్ మీతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. త్రిపాఠి, సారీ కౌశికి గారు. నా మీద లాఠీ నీడ కూడా పడదు ఆఫీసర్. మీతో సారీ చెప్పించుకొని మీ కళ్ళ ముందే ఇక్కడి నుంచి నిర్దోషిగా వెళ్తాను. ఇంకొకసారి నిజాన్ని నిరూపించాలనుకున్నప్పుడు ముందు ఆ నిజమేంటో మీరు తెలుసుకోండి. సార్, పోయిన సాక్ష్యాలు. త్రిపాఠి, సార్. నువ్వు నా క్యాబిన్కి రా. ఓకే సార్. కౌశికి గారు రండి. సారీ కౌశికి గారు. త్రిపాఠి గారు అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. పర్లేదు జేడి, నాకు తెలుసు నువ్వు నాకు ఈ స్టేషన్లో అవమానం జరగనివ్వవని. అవును, సాక్ష్యాలు ఎవరి దగ్గర దొరికాయి? దివ్యాంక దగ్గర. కౌశికి గారు, దివ్యాంకని అరెస్ట్ చేశాం. మీరు నన్ను సస్పెండ్ చేసినా, నా జాబ్ పోయినా ఆవిడ మీద నేను చెయ్యి ఎప్పటికీ వేయలేను. వజ్రపాటి కౌశికి గారు తప్పు చేయరని జేడి మేడం నమ్ముతున్నారు. నేను జేడి మేడంని నమ్ముతాను సార్.
జడి నువ్వెవరో నాకు తెలుసా? అంటే జడీలా కాదు, ఆ ముసుగు వెనుక ఉన్న మనిషి నాకు తెలుసు. వెనుక ఉన్న మనిషి నాకు తెలుసు. వెనుక ఉన్న మనిషి నాకు తెలుసు. ఎందుకలా అడిగారు కౌశికి గారు? నన్ను నాకంటే ఎక్కువగా నమ్ముతున్నావు. నాకు కష్టం వస్తే అడ్డుగా నిలబడుతున్నావు. నా కుటుంబానికి అండగా నిలబడుతున్నావు. నాకు నీకు పరిచయం లేకుంటే నా కోసం ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నిజం నిలబడాలని మీ నమ్మకం నా నమ్మకమే మన ఇద్దరి పరిచయం కౌశికి గారు. నిజం బతకడం కోసం మీరెంతైనా నష్టపోవడానికి సిద్ధపడతారు. అందుకే నేను మీకోసం నిలబడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ. కౌశికి జైల్లో ఈడ పెత్తనం నా చేతిలో. మా కౌశికిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి లాయర్ గారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఏం చేస్తారో నాకు తెలియదు. కౌశికి మాత్రం బయటికి రావాలి. చూడండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అమ్మా, నా నిందాకటి నుంచి లాయర్స్తో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ తెలివివాడి అక్కని బయటికి తీసుకొచ్చారు కదా. ఏందబ్బోడా బయటికి తీసుకొచ్చేది? ఆ అమ్మి అరెస్ట్ అయింది ఏ కేసు మీదనో తెలుసు కదా. పోలీసుల జోలికి పోతేనే ఊరుకోరు. అంత కష్టపడి సాధించిన సాక్ష్యాల్ని పోగొడితే ఊరికనే వదిలేస్తారా ఏంది? అవును రాబోడా, నిష్కేమన్నా కానుచుండదా? లేదమ్మా, 1 hour నుంచి ఇంట్లో లేదు. పొత్తుది ఫోన్ చెయ్యబోడా. ఏంది? ఏమమ్మా? జస్ట్ మిస్ అత్తయ్యా, లేదంటే దివ్యాంకతో పాటు నేను కూడా జైలుకి దొరికిపోయేదాన్ని. దివ్యాంకతో పాటు నన్ను కూడా జైల్లో ఉంచేవారు. దివ్యాంకని జేడీ అరెస్ట్ చేసిందా? ఎందుకు? అసలు నువ్వు దివ్యాంకని ఎందుకు కలిసావు? అది అది వదిన దగ్గర మనం దొంగతనం చేసిన సాక్ష్యాలు దివ్యాంకకి ఇవ్వడానికి వెళ్ళాను. అమ్మే, అసలేం జరుగుండది? ఇప్పుడే మినిస్టర్ మనుషులు ఫోన్ చేసి సాక్ష్యాలు కావాలని బేరం పెట్టారు. వాళ్ళకి సాక్ష్యాలు ఇచ్చినందుకు మరి మనకేమిస్తారు? నీకు 10 కోట్లు, నాకు 10 కోట్లు. అంత కష్టపడి సంపాదించిన సాక్ష్యాలు అంత ఫూలిష్గా దివ్యాంకకి ఎలా ఇచ్చేద్దాం అనుకున్నావు నిషి? అసలు నువ్వేం చేసావో నీకు అర్థం అవుతుందా? మన మంచి కోసమే ఆలోచించి ఇచ్చేసాను కదా. జేడీ 4 తగిలించగానే దివ్యాంక మొత్తం చెప్పేస్తుంది. అప్పుడు మనం ముగ్గురం పోయి జైల్లో కూర్చుందాం. దివ్యాంక ఎప్పటికీ మన పేరు చెప్పదు యువరాజ్. మనతో దివ్యాంకకి చాలా అవసరాలు ఉన్నాయి కదా.
ఆ కేసు నుంచి ఎలాగోలా బయటపడుతుందిలే. చేసిందంతా చేసి నాకు సర్ది చెప్పాలని చూడకు. రే అబ్బోడా, సాక్ష్యాలు దొరికేసినాయంటే అక్క తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అక్క తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అక్క తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. లాయర్ గారు, కౌశికి ఇంటికి వచ్చేసింది. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా కౌశికి, నీ గురించే లాయర్ గారితో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఇంతలో నువ్వే వచ్చేసావు. అమ్మయ్యా, కానీ ఎలా ఎలా బయటికి రాగలిగావు? పోయిన సాక్ష్యాలు దొరికేశాయి బాబు. సాక్ష్యాలు ఎవరి దగ్గర ఉన్నాయమ్మా? దివ్యాంక దివ్యాంక దగ్గర? అసలు మన ఇంట్లో ఉన్న సాక్ష్యాలు దివ్యాంక దగ్గరికి ఎలా వెళ్ళాయి?